ఏపీఐడీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డేగల ప్రభాకర్ కి అభినందనలు. ప్రత్తిపాటి పుల్లారావు. వైసీపీ ప్రభుత్వం వలె టీడీపీ ప్రభుత్వంలో కక్ష సాధింపులు, అక్రమ కేసులు ఉండవు. అలాగే తప్పు చేసిన వారిని వదిలిపెట్టము. ప్రత్తిపాటి పుల్లారావు. అమెరికాలో బయటపడ్డ జగన్ అవినీతి కొంత మాత్రమే, అంతకు 10 రెట్లు అవినీతి జరిగింది. అన్నీ బయటకు వస్తాయి. ప్రత్తిపాటి పుల్లారావు. తప్పులు చేసిన వారే రెడ్ బుక్ అంటే భయపడుతున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు. టీడీపీలో సీనియర్లకు గుర్తింపు తగ్గుతుందనేది కరెక్ట్ కాదు. ప్రత్తిపాటి. ప్రతి ఒక్కరి సేవలు పార్టీ ఉపయోగించుకుంటుంది. ప్రత్తిపాటి. లోకేష్ బాబు గారి ఆశీస్సులతో బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసి పూర్వపు ఆంధ్రప్రదేశ్గా గత 5 ఏళ్ళు ఏ విధంగా వెనక్కిపోయామో మళ్ళా తిరిగి పూర్వ వైభవం పరిశ్రమలకు తీసుకురావడానికి పరిశ్రమల అభివృద్ధి చైర్మన్గా డేగల ప్రభాకర్ గారిని నియమించడం, సీనియర్ నాయకుడు, పార్టీకి ఆర్థికంగా అన్ని రకాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి డేగల ప్రభాకర్ గారిని వారి ఆశీస్సులతో ఎంపిక చేయడం జరిగింది. తప్పకుండా పరిశ్రమలు దేశం మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి విజన్ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి మౌలిక వసతులు కానీ, ఇన్సెంటివ్స్ కానీ, కల్పిస్తున్నటువంటి సౌకర్యాల వల్ల కానీ దేశం మొత్తంలో పరిశ్రమలు ఎక్కడ పెట్టాలి అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన ఈ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకి, విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాలి అనుకునేటువంటి వారందరికీ ఈరోజు పెద్ద ల్యాండ్ మార్క్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి డేగల ప్రభాకర్ గారి నాయకత్వంలో వారికి మంచి వాళ్లలాగా ప్రత్యక్షంగా దాడులు, దౌర్జన్యాలు, ప్రజల ఆస్తులు రాజేయటాలు, అక్రమ కేసులు పెట్టు ఈరోజు వేధింపులు అనేటువంటిది ఈ ప్రభుత్వంలో లేదు. గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పుడు పనులు చేశారో, అక్రమ కేసులు పెట్టారో, అన్యాయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేధింపులు గురి చేశారో, ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో ఏ విధంగా పెట్టారో, ఏ తప్పు చేయని నా కుమారుడు షరతు 20 రోజులు జైల్లో పెట్టారో, అటువంటి తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఆనాడే రెడ్ బుక్ లో రాయటం జరిగింది. తప్పు చేసి తప్పు చేయనటువంటి వాళ్ళని ఏ విధంగా జైలుకు పంపారో అటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వం. అది రాజ్యాంగబద్ధంగా అనుసరించినటువంటి ప్రభుత్వం గత 5 ఏళ్ల పాలన. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ వాడు చేసినట్టు దుర్మార్గాలు మనం చేయటం లేదు, వాడు చేసినట్టు అక్రమ కేసులు పెట్టడం లేదు, తప్పు చేసినటువంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రశ్న లేదు అని మా నాయకుడు చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ స్పష్టంగా చెప్తా ఉన్నారు. తప్పకుండా లింకు లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ ఏజెన్సీ ఎందుకు బయట పెట్టిందని నేను వైసీపీ వాళ్ళని అడుగుతా ఉన్నాను. సంబంధాలు ఉన్నాయి, దోపిడీ చేశాడు. 1750 కోట్లే కాదు, ఇంకా ఎక్కువ దోపిడీ చేశాడు. కానీ బయటకు వచ్చింది 1750 కోట్లు. లోతుగా వెళితే, పూర్తిగా దర్యాప్తు చేస్తే, పూర్తిగా లోన కనుక వెళ్ళి అన్ని పరిశీలన చేస్తే ఇంకా ఇంతకన్నా 10 రెట్లు దోపిడీ గత 5 ఏళ్ల ప్రభుత్వంలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 1750 కోట్లు అనేది నామమాత్రం మాత్రమే. ఇంకా 1000 కోట్లు దోచేశాడు జగన్మోహన్ రెడ్డి. అది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం, లోకేష్ బాబు గారి ఇష్టం. అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి అందరికీ అవకాశాలు కల్పిస్తారు. తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కరికి అన్యాయం చేసే ప్రసక్తి లేదు.